ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి మండలం తూర్పు చౌటపాలెం ఎస్సీ కాలనీలో రఘురామయ్య అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీ నుండి పీజీ వరకు చదువుకునే పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలతో పెద్దపీట వేసిందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. చౌటపాలెం గ్రామ దళితుల సమస్యలపై రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు గన్నిపూడి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ఈ గ్రామంలో ఎస్సీ కాలనీలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, ఆ శాఖ సంబంధించిన అధికారులు ఈ సమావేశానికి రాకపోవడం దళితులకు మంచినీళ్లు దూరం చేసే పరిస్థితి అధికారులు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా గ్రామంలో కరెంటు సౌకర్యం లేక ఎప్పుడో వేసిన పాత స్తంభాలు ఒరిగి దినదినగండంగా మారుతుందని, ఆ ప్రాంత ప్రజలు భయపడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. పై సమస్యలపై సంబంధిత అధికారులు మాట్లాడుతూ త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని ఈ సమావేశంలో హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి శోభన్ బాబు, ఏఎస్ఐ రాంబాబు, ఏఎస్డబ్ల్యూ ఆఫీస్ నుండి ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాచపూడి మోసే, బండి దేవప్రసాద్, రాచపూడి రాజేష్, రాచపూడి రమేష్, రాచపూడి చిన్నగురవయ్య, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎం, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన సమస్యని గట్టిగా తీవ్రంగా ఏ గారు దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏ గారు మన ఇన్ఛార్జి మేడంగా గుట్టిపాటి లక్ష్మి గారి దగ్గర ఉన్నారంట. 15 నిమిషాలు ఇక్కడికి వస్తారంట. దయచేసి అప్పటిదాకా మనం అందరూ కూడా వెయిట్ చేద్దాము. ఎందుకంటే సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి సమస్యని అధికారులు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి హనుమాన్ ప్రసాద్ గారు, జేఈ గారు, ఆర్డబ్ల్యూఎస్ వారు వస్తున్నారు ఇక్కడికి. కాబట్టి మనందరూ కూడా వెయిట్ చేద్దాము. ఈలోపు మన కరెంట్ ఏఈ గారు, మన వేణుగోపాల్ గారు మనకి ఏదైతే సమస్య ఉందో సమస్యను దృష్టికి తీసుకెళ్ళడానికి సార్ ఇక్కడ పనులు జరుగుతున్నాయి అంట, కరెంటు పనులు. కాబట్టి అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఉన్న ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ గ్రామ పెద్దలు కానివ్వండి, పార్టీ పరంగా కానివ్వండి, ఇంకోదానికి కానివ్వండి, కుల సంఘాలకు కానివ్వండి, ఏ గారికి సమస్యను వివరించమని చెప్పేసి ఈ సందర్భంగా మన వాళ్ళని